I began to wonder, కాబట్టి నేను కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను దీని గురించి. what is it that brought these people under such supernatural favor? కాబట్టి దేనిని బట్టి ఇంత గొప్ప కటాక్షము వీరి మీదకి వచ్చింది అని చెప్పి నేను కొంచెం ఆలోచించాను. Let me tell you one thing. ఒక మాట చెప్తాను మీకు. As far as favor of God is concerned, దేవుని యొక్క దయాలైతే కటాక్షం గురించి మాట్లాడినప్పుడు we cannot earn. అది మనము సంపాదించుకునేది కాదు. It is given because of what Jesus did on the cross. కాబట్టి యేసు ప్రభువు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి అది మనకు ఇవ్వబడుతూ ఉంది. But I always imagine favor like an umbrella. కాబట్టి ప్రతిసారి కూడా నేను ఈ విధంగా ఊహిస్తాను, మరి ఆ కటాక్షం అంటే ఒక గొడుగు లాంటిది అని. Okay, you need to walk under that umbrella. మనము ఆ గొడుగు క్రింద మనం నడవాలి. That's my imagination. ఆ విధంగా నేనే ఊహించుకుంటాను. You see, Josh, come here. Okay, stretch your hands like this, both hands towards this side. You see, God is standing with all his favor. కాబట్టి దేవుడు అది నిలబడి ఉన్నాడు ఆయన యొక్క కటాక్షముతో. But I need to walk under that. నేను వెళ్ళాలి, ఆ క్రిందికి నేను వెళ్ళాలి. If I don't go, నేను ఆ విధంగా వెళ్ళకపోతే then the favor remains there, but it doesn't affect me. కాబట్టి ఆ కటాక్షం అక్కడ ఉండిపోతుంది, నాకైతే దానివల్ల ఏమి లాభం ఉండదు. Now, thank you. I wondered, what is it that brought such favor in the lives of these people? కాబట్టి ఈ యొక్క వ్యక్తుల యొక్క జీవితాల్లో ఏంటి, ఏ కారణాన్ని బట్టి ఆ కటాక్షము ఆ దయ వారికి దొరికింది అని. I believe that the Spirit of the Lord was speaking to me as I was meditating on this subject. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గురించి నేను ధ్యానిస్తూ ఉండగా ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Now, talking about Daniel and his friends, మరొకసారి దానియేలు ఆయన స్నేహితుల గురించి మనం ఆలోచిస్తే, and you can apply the same principle for everybody. ప్రతి ఒక్కరికి కూడా ఇదే సూత్రాన్ని మనం అనుసరించవచ్చు. Daniel chapter 1 verse 8. మరి దానియేలు 1వ అధ్యాయం 8వ వచనము. But Daniel purposed in his heart that he would not defile himself. మరి అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, మరి దానియేలు ఆ విధంగా తనను తాను అపవిత్రపరచుకోకూడదని చెప్పి, రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. See, basic thing is Daniel purposed or decided in his heart, no matter what, I will not defile myself. కాబట్టి ఏది ఏమైనా కూడా నన్ను నేను అపవిత్రపరచుకోను అని చెప్పి గట్టిగా దానియేలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. It is this decision of Daniel that brought such supernatural favor in his life. కాబట్టి ఈ నిర్ణయం దానియేలు తీసుకోవడం వల్లనే ఆయన మీదకి దేవుని యొక్క అసాధారణమైన కటాక్షం వచ్చి ఉంది. Do you realize this decision of Daniel meant he has to go against the flow in which people are going? కాబట్టి ఈ విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు మనం గమనిస్తున్నామా, లోకం నుండి వాళ్ళందరూ వెళ్తున్న మార్గానికి ఈ మార్గం కొంచెం భిన్నంగా ఉంది. Actually, flow was decided by king himself. ఎందుకంటే రాజే చెప్పాడు అందరూ ఏ మార్గంలో వెళ్ళాలో. It was all a flow of comfort and the flow of luxury. కాబట్టి చాలా సుఖముండి సౌఖ్యముండి ఆ మార్గంలోనే అందరూ వెళ్ళాలని చెప్పి రాజుగారే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. But Daniel decided that there is defilement in that according to the word of God. కాబట్టి దేవుని వాక్యానుసారంగా ఆలోచించినప్పుడు ఆ మార్గంలో అపవిత్రత ఉంది అని చెప్పి దానియేలు గ్రహించాడు. And I have a friend. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. I really praise God for him. ఆయన్ని బట్టి నేను దేవుడికి వందనాలు చెల్లిస్తాను. He was I mean he's still in US. ఆయన US లో ఉంటూ ఉన్నారు. A very faithful man. చాలా నమ్మదగినవాడు. You know, so much faithful that where he was working, ఆయన ఎంత నమ్మకంగా ఉంటాడంటే ఆయన పనిచేసే ఆ యొక్క స్థలములో that man earned millions of dollars because of faithfulness of this man. కాబట్టి కొన్ని లక్షల డాలర్లు ఆ వ్యక్తి ఆ యొక్క కంపెనీ వ్యక్తి సంపాదించాడు, ఎందుకంటే ఈయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి. Where he was working was in a petrol or gas station. ఒక పెట్రోల్ స్టేషన్ లో లేదా గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తూ ఉన్నాడు. And he used to manage the gas station and the store, convenience store along with that. కాబట్టి అక్కడ ఆ గ్యాస్ స్టేషన్ ఉంది, అదే విధంగా చిన్న స్టోర్ కూడా ఉంటుంది, ఆ రెండు కూడా ఆయన చూసుకునేవాడు. And then because of his faithfulness, that owner, he started
8 other gas stations. బట్ ఆ విధంగా ఈయన నమ్మకంగా పనిచేయడం వల్ల ఆ ఓనర్ ఆ యజమాని అవుతున్న ఆయన ఇంకొక 8 అటువంటి గ్యాస్ స్టేషన్స్ ఆయన ప్రారంభించాడు. All the gas stations this man used to manage. అవన్నీ కూడా ఈయన ఈయనే చూసుకునేవాడు. Expert in everything. అన్నిట్లో కూడా చాలా ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. I'm making lot of money. The owner was making lot of మరి ఆ money. యజమాని చాలా డబ్బు సంపాదిస్తున్నాడు దీని వల్ల. But somewhere he realized something's wrong. కానీ ఏదో ఒకటి ఎక్కడో తేడా ఉంది అన్నట్టుగా ఆయన అనిపించింది. You know what he realized is, ఆయన గమనించిన విషయం ఏంటంటే, he said, in the church I speak against alcohol. మరి నేను ఆ యొక్క చర్చిలో ఉన్నప్పుడు ఆ విధంగా ఈ యొక్క ఆల్కహాల్కి నేను వ్యతిరేకంగా మాట్లాడతాను, or I speak against use of tobacco. లేకపోతే ఈ విధంగా ఆ యొక్క పొగ మరి టొబాకో లాంటి పదార్థాల గురించి నేను మాట్లాడతాను, మంచిది కాదని. There in the gas station, in the convenience store, I am selling alcohol and I am selling tobacco. కాబట్టి అయితే ఆ యొక్క గ్యాస్ స్టేషన్లో నేనే నా సొంతగా మరి ఆ యొక్క ఆల్కహాల్ కానీ లేదా టొబాకో కానీ నేనే అమ్ముతున్నాను. See, when that conviction came, ఎప్పుడైతే ఈ యొక్క మాట ఆయనకి హృదయంలో కలిగిందో, he said, I will not defile myself with this. ఇది చేసి నన్ను నేను పాడు చేసుకోను అని చెప్పి ఆ వ్యక్తి అనుకున్నాడు. He went and told his boss. ఆయన బాస్ దగ్గరికి ఈ మాట చెప్పాడు. He said that actually I wanted to get in partnership with you. ఆయన లేదు, అసలు మన ఇద్దరం కలిసి ఒక భాగస్వామ్యంలో ఇది చేయాలనుకుంటున్నా నేను. And now you are telling no. నువ్వు ఇప్పుడేమో నేను కాదు నువ్వు అంటున్నావు. He says it doesn't agree with my conscience, sir. నాకెందుకో మనసాక్షి ఒప్పుకోవడం లేదు. Now I just want you to think about his owner for a moment. కాబట్టి ఒక్కసారి ఆ యజమాని గురించి కూడా మీరు ఆలోచించండి. ఆయన ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది. He was disappointed. ఆయనకి నిరుత్సాహం వచ్చింది. But he actually sent him with a huge van. He said, "Chalo, this is a gift for you and you go." కాబట్టి ఆయన మాటని గౌరవించాడు. ఒక పెద్ద వ్యాన్ ఆయనకి బహుమతిగా ఇచ్చి, ఇదిగో నువ్వు ఇంక వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన పంపించాడు. I'll tell you, my brothers and sisters. కాబట్టి సహోదరి ఈ మాట మీకు చెప్తున్నా. Yeah, this man went through difficult times because he refused to be defiled. కాబట్టి ఆ విధంగా తన్ను తాను పాడు చేసుకోకూడదన్న ఆలోచన బట్టి ఆయన కొన్ని కష్టాలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. But God has taken care of his family in such a wonderful way. అటువంటి పరిస్థితుల్లో కూడా అద్భుతమైన రీతిలో దేవుడు ఆయన కుటుంబాన్ని చూసుకున్నాడు. Wife started as a teacher. మరి భార్యకి ఒక టీచర్ ఉద్యోగం దొరికింది. Today she is someone above even the principal. ఈ రోజు ఆమె ఏ స్థితిలో ఉందంటే ఆ స్కూల్లో ఉండే ప్రిన్సిపల్ కి పైన ఆమె అధికారిగా ఉంటుంది. His elder daughter is a doctor now. ఆయన యొక్క పెద్ద కుమార్తె ఒక డాక్టర్ గా ఉంది. The younger daughter is a nurse now. మరి రెండవ కుమార్తె ఒక నర్స్ గా పనిచేస్తూ ఉంది. He is a owner of 2 restaurants now. ఇప్పుడు ఆయనకి 2 రెస్టారెంట్స్ కి ఆయన ఓనర్ గా ఉన్నాడు. She said, Anna, he said, wherever I go I find favor. కాబట్టి అన్నా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా మీద ఒక కటాక్షం ఉందన్న. You know why I'm remembering this is, ఎందుకు నేను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నానంటే, it connects over here. అది ఈ యొక్క వాక్య భాగానికి సంబంధించిందిగా ఉంటూ ఉంది. Your refusal to be defiled brings you under the favor of God and favor of man. కాబట్టి నన్ను నేను పాడు చేసుకోకూడదు అన్నటువంటి ఏ నిర్ణయానికైతే నువ్వు వస్తావో అది నిన్ను దేవుని యొక్క కటాక్షము క్రిందికి తీసుకొని వస్తుంది. When we even talk about Mary, అదే విధంగా మరియమ్మ గురించి మనం మాట్లాడినప్పుడు, I mean, one of the titles that is given to Mary is Virgin Mary. కాబట్టి ఒక కన్య మరియ అని చెప్పి ఆమెకు ఒక పేరు ఇవ్వబడింది. See, what that means is she was not defiled. She didn't allow herself to be defiled. కాబట్టి ఆమె కన్యగానే ఉండిపోయింది, తన జీవితాన్ని ఆమె పాడు చేసుకోలేదు. And she was under, that's why, favor. అందును బట్టి ఆమెకు ఆ దయ దొరికింది. My brothers and sisters, సహోదరులారా, in this world ఈ యొక్క లోకంలో there are many temptations, attempts by the enemy to bring defilement in your life. కాబట్టి ఈ లోకంలో అనేక విధాలుగా సాతానుడు మనకు అపవాది మన పాడు చేయడానికి వాడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. And it is up to us అయితే మనము నిర్ణయం చేసుకోవాలి, to submit to God and resist the devil. దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. My brothers and sisters, సహోదరులారా, think about it seriously in your life. మీకు జీవితాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా దీని గురించి ఆలోచించండి. See, every time we allow defilement, it is not that the favor of God is gone, but we pull ourselves out of the favor of God. కాబట్టి ఆ విధంగా మనల్ని మనం పాడు చేసుకున్నప్పుడు దేవుని కటాక్షం వెళ్ళిపోయిందని కాదు, కానీ మనమే మనల్ని కటాక్షంలో నుంచి బయటికి తెచ్చుకుంటూ ఉన్నాం. But when you decide not to be defiled, కానీ ఆ విధంగా నేను పాడు చేసుకోను అన్నట్టుగా నువ్వు ఉన్నట్లయితే, favor of God and favor of man will always cover us. అప్పుడు మరి మనుషుల కటాక్షం కావచ్చు, దేవుని దయ కావచ్చు, అవన్నీ కూడా మన చుట్టూ ఉంటాయి. You are going against the stream of the world. అప్పుడు ఏమవుతుందంటే అందరూ వెళ్తున్న మార్గంలో నువ్వు వెళ్ళడం లేదు. See, that's where you stand out in the midst of all the people. కాబట్టి అందరి మధ్యలో నువ్వే అక్కడ కొద్దిగా వేరుగా కనబడతావు. You're different.
నువ్వు వేరుగా ఉన్నావు అక్కడ. See, Daniel, Shadrach, Meshach and Abednego, they were different. కాబట్టి దానియేలు కావచ్చు, షద్రకు, మెషక్, అబేద్నెగో వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళతో పోల్చినప్పుడు వీళ్ళు వేరుగా ఉన్నారు. If you want to be right on top, you have to be different. కాబట్టి నువ్వు ఆ విధంగా ఆ యొక్క ఉన్నత స్థానానికి నువ్వు వెళ్ళాలి అనుకుంటే నువ్వు వేరే వాళ్ళతో పోల్చినప్పుడు నువ్వు వేరుగా ఉండాలి. And the difference here is about not allowing yourself to be defiled. కాబట్టి ఆ వేరుగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఈ సందర్భంలో మనం గమనిస్తున్నప్పుడు వారిని వారు అపవిత్రపరచుకోకూడదని వారు నిర్ణయం తీసుకున్నారు. There are many ways a person can get defiled. కాబట్టి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా విధాలు ఉన్నాయి. ఒక వ్యక్తి తనను తాను పాడు చేసుకోవచ్చు. I mean, most of us know all the ways that a person can get defiled. కాబట్టి ఆ విధంగా అపవిత్రపరచుకునే మార్గాలు చాలా మందికి తెలుసు. Your eyes, your ears, your touch, your mouth, your everything can bring a defilement in కాబట్టి నీ life. కన్ను ద్వారా కావచ్చు, నీ చెవుల ద్వారా కావచ్చు, నీ నోటి ద్వారా కావచ్చు, నువ్వు తాగడం వల్ల కావచ్చు, అనేక రకాలుగా నువ్వు అపవిత్రపరచుకోవచ్చు. But where does the most defilement come from? కానీ ముఖ్యమైనది ఏంటి? ఏ విధంగా మనల్ని మనం అపవిత్రపరచుకుంటాము? Let's see Matthew 15. మరి మత్తయి 15 మనం గమనిద్దాం. Verse 10 onwards. 10 నుంచి చూద్దాం. It's a long thing, but let's read up to verse 20. అది చాలా పెద్దగా ఉంది, కానీ మనం ఒక 20 వరకు చదవడానికి ప్రయత్నం చేద్దాం. When he had called the multitude to himself, he said to them, "Hear and understand. Not what goes into the mouth defiles a man, but what comes out of the mouth, this defiles a man." Then his disciples came and said to him, "Do you know that the Pharisees were offended when they heard this saying?" But he answered and said, "Every plant which my heavenly Father has not planted will be uprooted. Let them alone. They are blind leaders of the blind. If the blind leads the blind, both will fall into the ditch." Then Peter answered and said to him, "Explain the parable to us." So Jesus said, "Are you also still without understanding? Do you not yet understand that whatever enters the mouth goes into the stomach and is eliminated? But those things which proceed out of the mouth, listen carefully, come from the heart, and they defile a man. For out of the heart proceeds evil thoughts, murders, adulteries, fornications, theft, false witnesses, blasphemies. These are the things which defile a man, but to eat with unwashed hands does not defile a man." జనసమూహమును పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచని వారితో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడ్డరని నీకు తెలియనా అని ఆయన అడగగా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటిని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్లా వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమానం భావం మాకు తెలుపుమని ఆయన అడుగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోనిదంతయు కడుపులో పడి బహుర్భూమిలో విడవబడును, కానీ నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచుని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును, కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. That's the reason Bible tells, guard your heart with all diligence. కాబట్టి దాన్ని బట్టే నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పి వాక్యం చెప్తుంది. Because what is in your heart has power to defile you in your life. కాబట్టి నీ హృదయంలో ఉన్నదానికి నీ జీవితాన్ని పాడు చేసే శక్తి ఉంది. See, we know what defilement means. కాబట్టి ఆ విధంగా మనల్ని మనం అపవిత్రపరచుకోవడం అంటే మనకు తెలుసు. That means the purity or the sanctity is lost. అనగా ఆ పవిత్రత ఏదైతే ఉంటుందో ఆ పవిత్రతను మనం పోగొట్టుకున్నాం. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, we have to guard ourselves against every kind of defilement. కాబట్టి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క అపవిత్రతకు మనల్ని మనం కాపాడుకోవాలి, దాని నుంచి కాపాడుకోవాలి. What is in your heart will tell you whether you are under favor or you have walked out of favor. కాబట్టి నీ హృదయంలో ఉన్నది చెప్తూ ఉంది, దేవుని కటాక్షంలో నువ్వు ఉన్నావా లేదా దేవుని కటాక్షంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయావా. I'm not here to talk to you about defilement actually. కాబట్టి ఇక్కడ నేను ఏదో అపవిత్రత గురించి నేను మాట్లాడడానికి ఇక్కడ లేను. I'm here to talk to you about staying under the favor of God. దేవుని యొక్క కటాక్షం కింద దయ కింద మనం ఉండాలని చెప్పడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. But I have to tell you what can stop you from continuing
under the favor of God. కానీ ఈ మాట నేను చెప్పాలి మీకు అనగా ఏదైతే దేవుని యొక్క కటాక్షం మీరు పొందకుండా ఏమి చేస్తుందో అది మీకు చెప్పాలి నేను. Your heart is the key, my brothers and sisters. కాబట్టి సహోదరి సహోదరుడా నీ హృదయమే ఇందులో ప్రాముఖ్యంగా ఉంటూ ఉంది. You know what the devil tries to do? మరి అపవాది చేసే కార్యం ఏంటో మీకు తెలుసా? He wants to reach your heart. నీ యొక్క హృదయాన్ని చేరుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. Certain words we hear, కొన్ని మాటలు మనం విన్నప్పుడు some of them just go from the other side. కొన్నిసార్లు అవి ఇటు నుంచి వస్తాయి అటు నుంచి వెళ్ళిపోతాయి. Some of them enter our heart, right? కానీ కొన్ని మాత్రం మన హృదయంలోనికి వెళ్ళిపోతాయి. Am I right? అవునా కాదా? You see, what words have reached your heart? కాబట్టి ఏ మాటలు మీ హృదయం వరకు వచ్చాయి? Is the word of God that has reached your heart, or the negative words spoken by somebody, maybe about somebody, have reached your heart? కాబట్టి దేవుని వాక్యం నీ హృదయం వరకు చేరుకుందా, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి చెప్పిన చెడు మాటలు నీ హృదయంలోనికి వచ్చి ఉన్నాయా? When you see something, నువ్వు ఏదైనా చూసినప్పుడు, see, everybody is seeing, you are also seeing. అందరూ చూస్తారు, మీరు చూస్తున్నారు. But see, when you see someone prosper, ఒక విధంగా ఒక వ్యక్తి బాగా అభివృద్ధిని సాధిస్తున్నాడు అనుకుందాము, you thank God. దాన్ని బట్టి నువ్వు దేవుడికి వందనాలు చెల్లిస్తావు. But the same prosperity, when you see when somebody else, it can also cause jealousy. మరి కొన్నిసార్లు ఇంకొక వ్యక్తిలో అదేటువంటి అభివృద్ధి చూసినప్పుడు కొన్నిసార్లు నీకు అసూయ రావడానికి కూడా ఆస్కారం ఉంది. Am I right? అలా ఉంటుందా? Who is reaching your heart with that information? కాబట్టి ఆ యొక్క సమాచారంతో ఎవరు వస్తున్నారు నీ దగ్గరికి? That's what Bible tells. You must watch out. దాన్ని బట్టి ఈ వాక్యం అంటుంది నీవు గమనించాలి ఎవరు వస్తున్నారు ఆ సమాచారంతో నీ హృదయం దగ్గరికి. And you know, when devil gets to your heart, ఎప్పుడైతే అపవాది నీ హృదయం వరకు వస్తాడో, only those evil thoughts, angers, jealousy, adulteries will begin to flow from your mouth, from your expressions, from your actions, from everything. కాబట్టి నీ యొక్క హృదయం దగ్గరికి అపవాది వచ్చినప్పుడు అప్పుడే ఆ చెడు ఆలోచనలు కావచ్చు, లేతే ఆ మరి దొంగతనాలు కావచ్చు, అబద్ధ సాక్ష్యాలు, ఇవన్నీ కూడా మన నోటి ద్వారా బయటికి వస్తాయి. మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా అవి బయటికి వస్తాయి. I'll show you just one point. ఒక్క మాట నేను మీకు చూపెడతాను అక్కడ. See, there are many things again from your heart that can bring defilement. అనగా నిన్ను అపవిత్రపరిచే విషయాలు నీ హృదయంలో నుంచి వస్తాయి, అటువంటి చాలా ఉన్నాయి. But let's read one particular thing from the book of Hebrews chapter 12. కానీ ఒక్కటి మాత్రం మనం గమనిద్దాము, హెబ్రీ 12లో నుంచి Verse 14 onwards. 14 నుంచి చూద్దాం. Pursue peace with all people and holiness, without which no one will see the Lord. Looking carefully, lest anyone fall short of the grace, lest any root of bitterness spring up, cause trouble, and by this many become defiled. Lest there be any fornicator or profane person like Esau, who for one morsel of food sold his birthright. For you know that afterwards, when he wanted to inherit the blessing, he was rejected, for he found no place for repentance, though he sought it diligently with tears. కాబట్టి 12-14లో మనం చూస్తున్నాం, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువుని చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన దేశత్వం హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెదకినను మారుమనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. Diligently with tears Esau sought for repentance. కాబట్టి మరి శ్రద్ధగా కన్నీళ్లతో ఏషావు ఆ యొక్క ఆశీర్వాదం కోసం వెదికాడు. But he didn't find it. కానీ ఆయన దొరకలేదు అది. Can you imagine? With diligence, with tears he is seeking but didn't find it. కాబట్టి గమనిస్తున్నారు, అక్కడ చాలా శ్రద్ధగా వెతుకుతున్నాడు, కన్నీటితో వెతుకుతున్నాడు, అయినా ఆయనకు దొరకలేదు. Why? ఎందుకు దొరకలేదు? Because there was defilement. ఎందుకంటే ఆయన అపవిత్రుడిగా ఉన్నాడు కాబట్టి. What brought defilement in him? ఆయన జీవితంలో ఏ విధంగా అపవిత్రత వచ్చింది? Root of bitterness. ఆయన ఒకటి ఆ యొక్క చేదైనటువంటి ఆ యొక్క అనుకునే ఆలోచనలు బట్టి. Do you realize how dangerous bitterness in your heart can be? కాబట్టి ఆ చేదైన వేరు అనేది నీ హృదయంలో అది ఎంత భయంకరమైన పరిమాణాలు దారితీస్తుందో మీరు గమనిస్తున్నారా? You know what it tells me? ఒక మాట ఈ చదివిన నాకు అనిపిస్తుంది. Even though you seek certain things with diligence and tears, if there is
bitterness in your heart, you will not find it. కాబట్టి నువ్వు శ్రద్ధగా కన్నీటితో వెతికినా కూడా నీకు కొన్ని విషయాలు దొరకవు. కారణం ఏంటంటే నీ హృదయంలో ఆ చేదైనటువంటి వేరు ఉన్నది కాబట్టి. Bitterness has brought defilement. కాబట్టి అక్కడ చేదైన వేరు అనేది ఆ అపవిత్రతకు కారణమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. That's why you have walked out of the దానిని favor. బట్టే నువ్వు ఆ కటాక్షంలో నుంచి బయటికి వెళ్ళిపోయావు. It's not that God's favor is not there. అనగా దేవుని కటాక్షం లేదు అని కాదు. It's not that God doesn't love you. అనగా దేవుడు నిన్ను ప్రేమించడం లేదు అని కాదు. It's like, you have a house, you have everything, but if you decide to walk out of the house, కాబట్టి నీకు ఇల్లు ఉంది, ఇంట్లో అన్నీ కూడా నీకు ఉన్నాయి, కానీ నీ సొంతగా నువ్వే నిర్ణయం తీసుకొని ఇంట్లోంచి కాలు బయటికి పెట్టావనుకో. remember the prodigal son? తప్పైన కుమారుడు మీకు జ్ఞాపకం ఉన్నాడు కదా. There was house, there was property, loving father, but he decided to walk out. ఆయనకి ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, మంచి ప్రేమించే తండ్రి ఉన్నాడు, అయినా కూడా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. I mean, he can say 1,000 times, my father loves me, my father is rich, but he has walked out of the house. కాబట్టి 1000 సార్లు ఆయన చెప్పొచ్చు, నా తండ్రి చాలా ప్రేమ గలవాడు, నా తండ్రి ధనవంతుడు అని చెప్పి, కానీ ఆయన ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు. He was in a horrible condition. కాబట్టి చాలా భయంకరమైన స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. It doesn't say that he was eating pigs, he was eating food that was given to pigs. కాబట్టి అక్కడ పందులను ఆయన తినడం లేదండి, పందులకు పెట్టబడిన ఆహారాన్ని ఆయన తింటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And thank God he came to his senses. మరి దేవుడికి వందనాలు, ఆయన కొంచెం జ్ఞానం వచ్చింది. Even though my father loves me, my father has everything, why should I be going through this? కాబట్టి నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నా తండ్రి సమస్తాన్ని కలిగి ఉన్నాడు, అయినా కూడా నేను ఎందుకు ఈ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నాను? Because he walked out. ఎందుకంటే నేను బయటికి వెళ్ళిపోయాను కాబట్టి. See, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, I want you to realize the importance of this word over here, root of bitterness. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యమైన మాట ఉంటుంది, చేదైన వేరు. ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా చూడండి. It's not talking about fruit of bitterness. అనగా ఆ చేదైన వేరులో నుంచి వచ్చే ఫలాన్ని గురించి చెప్పడం లేదు. What bitterness can produce in your life is a different thing. కాబట్టి ఆ చేదు వల్ల ఎటువంటి ఫలం వస్తుంది అన్నది అది వేరే విషయం. But it has gone somewhere deep down inside. కాబట్టి చేదైన వేరు అనగా చాలా లోతుగా వెళ్ళిపోయింది నీ జీవితంలో. Taking nourishment from you. కాబట్టి అది నీ దగ్గర నుంచి ఆ యొక్క పోషకాహారం తీసుకుంటూ ఉంది. And defiling you. అది తీసుకుంటూ నిన్ను పాడు చేస్తూ ఉంది. तुम्हारा ही खाना खा के तुम्हारे कोई defile కాబట్టి कर देता. నీ ఆహారాన్ని తీసుకుంటుంది, నిన్నే పాడు చేస్తుంది. That's what bitterness is. కాబట్టి అది చేదైన వేరు ఆ విధంగా ఉంటుంది. That means every action you do now will come out of the bitterness. కాబట్టి నువ్వు చేసే ప్రతి క్రియ కూడా ఆ యొక్క చేదైన వేరులో నుంచే వస్తుంది. Every word you speak now will come out of bitterness. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఆ చేదైన వేరులో నుంచే వస్తుంది. That means everything in your life will have bitterness in it because it is a root. కాబట్టి నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా చేదే ఉంటుంది. కారణం ఏంటంటే ఆ చేదైన వేరు ఉన్నది కాబట్టి. I recently learned one thing. ఈ మధ్య కాలంలో ఒక విషయాన్ని నేర్చుకున్నాను. There was one particular place, I think near Bangalore or Kerala. All these tender coconuts coming from there were very sweet. కాబట్టి అది బెంగళూరు కావచ్చు, కేరళ కావచ్చు, కానీ అక్కడ నుంచి వచ్చే ఆ కొబ్బరికాయలు చాలా బాగా స్వీట్ గా ఉంటాయి. That tender coconut, ఏమంటారు అది? That water is very very sweet water. కాబట్టి ఆ కొబ్బరి బోండా అంటారు కదా, కొబ్బరి బోండాలో మంచి చాలా నీరు బాగుంటది. Then they investigated. తర్వాత దాన్ని వారు కొంచెం పరిశోధించారు. And they realized the farm owners used to make sugar water and put it to the root of that coconut tree. కాబట్టి ఆ కొబ్బరి చెట్టు యొక్క వేర్లకి వాళ్ళు ఆ ఓనర్ వారు ఏం చేసేవారంటే ఆ చక్కెర నీళ్లు కలిపి పెట్టేవాళ్ళంట. So what the root is sucking in goes in the tree, goes to the fruit. కాబట్టి ఆ విధంగా ఆ వేరు ఆ నీరు తీసుకొని ఆ చెట్టుకి ఇచ్చి ఆ చెట్టు ద్వారా ఆ కాయకి ఇస్తూ ఉంది. Now here the root itself is bitterness. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే అసలు వేరే చేదుగా ఉందంట. So be careful about bitterness. కాబట్టి ఆ విధంగా చేదైన ఆ యొక్క ఆలోచన గురించి లేదా జీవితం గురించి జాగ్రత్తగా ఉండండి. I began to investigate little. ఇంకా కొంచెం దీన్ని పరిశోధించాను నేను. How do I know that I am bitter? నాకు ఆ విధంగా ఆ బిటర్నెస్ ఆ చేదు నాలో ఉన్నదని నాకు ఎలా తెలుస్తుంది? Now this is not from me, this is from internet. ఇది నా నుంచి కాదు, ఇది ఇంటర్నెట్ లో తీసుకున్నాను నేను. But I agree with most of it. దాదాపు అన్ని మాటలు నేను అంగీకరిస్తాను రాయబడిన మాటలు. See, when I throw statements like you always, you never, why can't we ever? కాబట్టి ఎప్పుడు నువ్వు ఈ విధంగా చేస్తుంటావు, లేకపోతే నువ్వు ఎప్పుడు ఈ విధంగా చేయవు, లేకపోతే ఎందుకు ఆ విధంగా చేయలేవు అని అంటున్నప్పుడు sign of bitterness. అప్పుడు అది కొంచెం when you చేదుగా. start gathering ammunition from past
past situations to build your case, there is bitterness. కాబట్టి ఎప్పుడో గతంలో జరిపిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని వాటిని తీసుకొని ఇప్పుడున్న వాళ్ళతో నువ్వు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావంటే అది కూడా చేదు అని అర్థం. చేదు When అనే you వేరు. begin to use the words and tone outside your normal character, you should know that bitterness is working. కాబట్టి సాధారణంగా నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అలా కాకుండా నువ్వు నీ వేరుగా నువ్వు కొన్ని మాటలు మాట్లాడుతున్నావంటే లోపల ఏదో చేదు ఉందని అర్థం. When you snap and get offended on other people whose offense actually doesn't warrant that kind of reaction, it's bitterness. కాబట్టి కొన్నిసార్లు నీకు వెంటనే మనసు బాధపడడం కానీ గాయపడడం కానీ జరిగిందనుకో, అంత పెద్ద గాయం కావాల్సిన అవసరం లేకపోయినా కూడా అంటే నీలో చేదు ఉందని అర్థం. When you justify your reaction by pointing to how hard your life has been, కాబట్టి లేదా కొన్నిసార్లు నీ గతంలో జరిగిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వాటన్నిటిని బట్టి ఇదిగో ఈ రోజు నేను ఈ విధంగా ఉన్నానని నువ్వు చెప్పుకుంటూ వచ్చావనుకో, అది కూడా కారణం. bitterness. అది కూడా చేదైన వేరు. Passive aggressiveness, లేకపోతే కొన్నిసార్లు ఆ కోపం, bitterness. అది కూడా ఒక చేదైన వేరు. When you always demand apology from others, లేకపోతే ప్రతిసారి కూడా ఆ వ్యక్తి నాకు క్షమాపణ చెప్పాలి అన్నావు అనుకో. when you are skeptical in trusting people, లేకపోతే కొన్నిసార్లు వేరే వాళ్ళు నమ్మే విషయంలో కొంచెం అనుమానంగా చూస్తున్నావు అనుకో, some signs and symptoms of ఇవన్నీ కూడా bitterness. నీకు చేదైనటువంటి హృదయం ఉన్నది అనడానికి కొన్ని సూచనలుగా ఉంటూ ఉన్నాయి. I'll tell you one thing. ఒకటి మాట నేను మీకు చెప్తాను. See, when there is bitterness in your heart, నీ హృదయంలో కానీ ఆ విధంగా చేదు ఉంటే you are never sweet about anything. దేని విషయం కూడా నీకు తీయగా అనిపించదు. Correct, huh? Because the bitterness has gone deep. ఎందుకంటే ఆ చేదు అనేది చాలా లోపలికి వెళ్ళిపోయింది నీ జీవితంలో. Have you not found certain people who are never happy? కొంతమంది మీరు గమనించారు, వారికి ఎప్పుడు సంతోషం ఉండదు. Very difficult to make them happy. వారిని సంతోషపెట్టడం కూడా చాలా కష్టం. You go to them with anything, they will speak immediately negative. కాబట్టి నువ్వు వారి దగ్గరికి ఏ విషయాన్ని బట్టి నువ్వు వారి దగ్గరికి వెళ్ళినా కూడా వారు వెంటనే వాళ్ళు నెగిటివ్ గానే మాట్లాడతారు. Have you met people like that? అటువంటి వారు మీరు కలిసారా? I'm sure nobody like that is here. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అలా లేరని నేను అనుకుంటున్నాను. I'm sure nobody has bitterness here. అటువంటి చేదైనటువంటి హృదయం ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ I'm లేరు. sure nobody has root of bitterness here. కాబట్టి చేదైన వేరు ఉన్నవారు ఇక్కడ లేరని అనుకుంటున్నాను. I mean, చెప్పచ్చా? you are saying మనం- amen for yourself. మీకు మీరే చెప్పుకుంటున్నారు, చెప్పొచ్చా నాకు చేదైన వేరు లేదు అని? గట్టిగా చెప్తారా ఆమెన్? ఆమేన్. Say no bitterness. చేదు. My brother, no bitterness. సహోదరుడా, ఆ చేదైన హృదయం లేదు. No చేదు లేదు. bitterness. No bitterness. చేదు లేదు. No bitterness. చేదు లేదు. No bitterness. చేదు లేదు. No bitterness. చేదు లేదు. No. Amen. ఆమేన్. No bitterness, my brothers and sisters. కాబట్టి అటువంటి చేదు ఎవరికి ఉండకూడదు సహోదరి Dil సోదరులు. ऐसा खुला रहना. Dil. ఎప్పుడు హృదయం ఆ విధంగా విశాలంగా వెళ్తే తెరిచిన హృదయం లాగా ఉండాలా. It should be sweet. అది ఎప్పుడు మధురంగా ఉండాలా. Because our God is sweet. ఎందుకంటే మన దేవుడు ఆ మధురమైన దేవుడు. Sweeter than a honey. ఒక తేనె కన్నా మరి మధురమైన దేవుడు. Amen. That sweetness must be reflected through our lives. అటువంటి మాధుర్యం అనేది మన జీవితం ద్వారా అది కనబడాలి. You know, it's very easy to get bitter. కాబట్టి చాలా సులభమే ఒక విధంగా మనం ఆ విధంగా హృదయంలో ఆ చేదుని నింపుకోవడం అంటే. Because devil with all his strength is trying to make you bitter. కాబట్టి అపవాది తన యొక్క శక్తి అంతా వాడి నీ హృదయంలోనికి ఆ యొక్క చేదును తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. You see, when man and woman sinned, కొన్నిసార్లు మరి ఆ స్త్రీ పురుషులు పాపం చేసినప్పుడు what was the first reaction of Adam? మరి ఆదాము ఏ విధంగా మొట్టమొదటి ఆయన స్పందించాడు పాపాన్ని బట్టి? The woman that you gave me. నీవిచ్చిన ఆ స్త్రీ ఏం చెప్తాడు? Bitterness. అంటే అదే చేదు అంటే. See, immediately that went inside. అది వెంటనే అది ఆయన లోపలికి వెళ్ళిపోయింది. What did woman say? అప్పుడు ఆ స్త్రీ ఏమంది? The snake that you made. నువ్వు సృష్టించిన యొక్క సర్పము అని చెప్పింది. Who actually were they bitter against? అసలు ఎవరు ఆ విధంగా ఆ చేదు రావడానికి గల కారణమయ్యారు? They were actually bitter against God. అనగా దేవుని విషయంలోనే వారికి ఒక విధమైనటువంటి ఆ చేదైనటువంటి ఆలోచన వస్తుంది. I have seen people who are bitter against God. కాబట్టి దేవుని మీద కూడా అటువంటి చేదైనటువంటి ఆలోచన కలిగిన వారిని నేను చూశాను. How dare? మరి ఎంత ధైర్యం! I mean, bitter against people, it's common, everybody. కాబట్టి ఒకరి మీద ఒకరికి కొన్నిసార్లు మనకి ఆ విధంగా ఇటువంటి చేదైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు. You get out of it, of ఆ course. తర్వాత మనం వాటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసి వచ్చేస్తాం. But anger against God, angry with God. దేవుడి మీద కోపం, దేవుడు అంటే కోపం. I can never forget the confession of one boy. ఒక అబ్బాయి చెప్పినటువంటి మాట నాకు జ్ఞాపకం ఒప్పుకోలు. Small fellow. చిన్న పిల్లోడే. He said, how are you? ఎలా ఉన్నామని అడిగాం. He said, fine. నేను బాగున్నాను. How are your mommy daddy? మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? డాడీ బాగున్నాడు. డాడీ బాగున్నాడు. కానీ మమ్మీకి యేసు మధ్యలో మాటలు లేవు.
మమ్మీకిను యేసుప్రభు మధ్యలో మాటలు లేవు ఇద్దరికి అని. What he meant is, ఆయన చెప్పిన మాట ఏంటంటే, my mother is angry with Jesus. అనగా యేసుప్రభు అంటే మా అమ్మ కోపం ఉంది ఇప్పుడు. Don't do that. ఆ విధంగా చేయకండి. Forget about, don't be bitter against anybody, and if there is any bitterness in your heart against God, you should actually prostrate and say, this is a great mistake I'm doing. కాబట్టి మనుషుల విషయంలో ఒకవేళ ఆ విధంగా చేదు ఉండకుండా మీరు చూసుకోండి. ఒకవేళ దేవుని విషయం అటువంటి అనుభవం మీకు ఉన్నట్లయితే అది పెద్ద తప్పు మీరు చేస్తున్నారు. ఆయన ఎదుట సాగిలపడి మీ తప్పును మీరు ఒప్పుకోండి. Let us be delivered of every bitterness, my brothers and sisters. కాబట్టి అటువంటి చేదైనటువంటి జీవితంలో నుంచి మనందరం కూడా విడుదల పొందుదాం. This is just one example of bitterness I'm telling. నేను ఒక్క ఉదాహరణ మాత్రమే మీకు ఇస్తున్నాను. That bitterness is one example of defiling factors in our hearts. కాబట్టి మన హృదయంలో మనల్ని పాడు చేసే వాటిలో ఒకటిగా ఉంటుంది ఈ చేదైనటువంటి అనుభవం. What is in our heart is one of the major defiling factors in our lives. కాబట్టి అది మన హృదయంలో కలిగి ఉండి మన జీవితాన్ని అపవిత్రం చేసే విషయంలో అది మొట్టమొదటి అయితే ప్రాముఖ్యమైన ఒక అంశముగా అది ఉంటూ ఉంది. There are so many other things. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. Be careful, my brothers and కాబట్టి sisters. సహోదరులు జాగ్రత్తగా ఉండండి మీరు. Bible tells us, బైబిల్ ఏం చెప్తుందంటే, in the world there is corruption. కాబట్టి ఈ లోకంలో భ్రష్టత్వం అయితే ఉంది. World cannot be changed. ఈ లోకాన్ని మార్చడం కష్టం. Mark my words, Bible tells that world will not change. కాబట్టి వాక్యం చెప్తున్న ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ లోకము మారదు. We have to keep ourselves from defilement. కానీ మనల్ని మనము ఆ అపవిత్రత నుంచి మనం కాపాడుకోవాలి. My brothers and sisters, సహోదరులారా, our God is a holy God. మన దేవుడు పరిశుద్ధ దేవుడిగా ఉంటున్నాడు. Pure God. ఆయన పవిత్రమైన దేవుడిగా In him ఉంటున్నాడు. there is no darkness, there is no sin, there is no defilement in him at all. ఆయనలో చీకటి గాని లేకపోతే పాపము గాని అపవిత్రత గాని ఏ మాత్రం కూడా లేదు. My brothers and sisters, సహోదరులారా, God has called us to holiness. దేవుడు మనల్ని పరిశుద్ధతలోనికి పిలిచాడు. And I believe we can walk in it with the help of the Holy Spirit. మరి నా నమ్మకం ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఆ విధంగా అందుగుండా నడవచ్చు. In him all things are possible. ఆయనలో సమస్తము కూడా సాధ్యముగా ఉంటూ ఉంది. Hallelujah. He will give strength. ఆయన బలమిస్తాడు మనకి. Strength in our body, strength in our mind, strength in our emotion, strength in our spirit. Everywhere God's strength will save us from getting defiled. కాబట్టి మన శరీరంలో కావచ్చు, మన ఆలోచనలో కావచ్చు, మన మనసులో కావచ్చు, మన ఆత్మలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడు మనకి బలం ఇస్తాడు. The point is this. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, resist defilement with all your strength. నీ బలమంతా ఉపయోగించి నిన్ను అపవిత్రపరచుకోకుండా నీవు ఎదిరించేవాడుగానే ఉండాలి. And God will stand with you. దేవుడు నీతో పాటు ఉంటాడు. And you will see favor of God and favor of man. అప్పుడు మనుషుల యొక్క దయ, దేవుని యొక్క దయను నువ్వు చూస్తావు నీ జీవితంలో. Even the testimony that sister Yashoda shared. మరి యశోద సిస్టర్ చెప్పినట్టు యొక్క సాక్ష్యం చూస్తే It's favor. అది దేవుని కటాక్షం అంతే. That's what takes more than a month is finished in half a day. కాబట్టి ఒక నెల రోజులు పట్టాల్సిన పని ఒక సగం పూటలో అయిపోయింది. Favor. అదే కటాక్షం అంటే. Think about Daniel's life. మరి దానియేలు యొక్క జీవితం గురించి కూడా మీరు చూడండి. I mean, imagine the king tells that I had a dream. మరి రాజు వచ్చంటే నాకు కల వచ్చింది. I am not here just for interpretation. మరి ఏదో ఈ కల గురించి భావం చెప్పమని అడగడం లేదు మిమ్మల్ని. I want you to tell me what dream I had and then tell the interpretation. కాబట్టి ముందుగా నేను కన్న కల ఏంటో నువ్వు చెప్పు, తర్వాత దాని యొక్క భావం ఏంటో చెప్పు. Humanly impossible. అది మానవులుగా అది అసాధ్యమైన విషయం. But when the favor of God is upon you, కానీ ఎప్పుడైతే దేవుని కటాక్షం నీ మీద ఉంటుందో all things are possible. సమస్తం కూడా సాధ్యము. My brothers and sisters, సహోదరులారా, God desires to take all of us towards excellence. కాబట్టి మనందరం కూడా ఒక మంచి ఒక స్థితిలోనికి స్థానంలోనికి దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. For that he has given his favor. మరి ఆ విధంగా వెళ్ళడానికి దేవుడు మనకి ఆ కృపను అనుగ్రహిస్తున్నాడు. Let us stand our ground and resist every defilement. కాబట్టి మనము స్థిరంగా నిలబడి ప్రతి విధమైన అపవిత్రలో మనము వాటిని ఎదిరించి వాటిలో పడకుండా జాగ్రత్త పడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Anyone with any root of bitterness? ఎవరికైనా ఆ చేదైన వేరు ఉందా? Can you just at least ఇట్లా చేయన్నా చూపండి, లేదని చెప్పండి. ఒకసారి అది చూపిస్తే నాకు కొంచెం చల్లగా పడుతుంది. Hallelujah. Love you guys. You are so wonderful people. మీరందరూ కూడా చాలా అద్భుతమైన వారు. Father, we thank you for your presence
in our midst. తండ్రి అయిన దేవా, మా మధ్యలో మీ సన్నిధి ఉన్నందుకు మీకు వందనాలు. Help us that we may protect ourselves from every kind of defilement. ప్రతి విధమైన అపవిత్రత నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. Lord, without your strength, it's not possible. మీ సహాయం లేకుండా, మీ బలం లేకుండా ఇది సాధ్యము కాదు. Therefore, we bow down and surrender before you. మేము ఆ విధంగా మీ సన్నిధికి వచ్చి మరి మీ ముందు తల వంచి ప్రార్థన చేస్తున్నాం. Help us to continuously move under your favor. మీ యొక్క కటాక్షంలోనే ప్రభువా మేము కొనసాగడానికి మీరు మాకు సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah.